1952 నుంచి నిన్న మొన్నటి వరకు 9529 మంది ఎంపీలు అయ్యారు సార్. 1952 నుంచి ప్రెసిడెంట్ ఇయాల్టి వరకు 9529 మంది ఎంపీలు అయితే అందులో కేవలం 1310 మంది బీసీలు సార్. కేవలం 1310 మంది. వాస్తవానికి బీసీలకు దక్కాల్సిన వాటా 4955 ఎంపీ సీట్లు దక్కాల్సిండే సార్. కానీ దక్కింది 1300. అధ్యక్ష, మరి బీసీలకు దక్కాల్సిన ఇంకా రిమైనింగ్ ఏదైతే 1310 దక్కినాయి, 4955 దక్కాల్సిండే. ఈ 3645 ఎంపీ సీట్లు ఎవరు ఎత్తుకపోయారు అధ్యక్ష? ఎవరి దగ్గర ఉన్నాయి అవి? బీసీలకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి రావాలి, బీసీలకు హక్కులు ఎక్కడి నుంచి రావాలనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అధ్యక్ష. చరిత్రలోకి ఒక్కసారి పోయి రాష్ట్రం విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణలో జనాభా వివరాలు ప్రభుత్వం ఓ లెక్క చెప్పింది. మొత్తం జనాభా 3,70,00,000 అని చెప్తా ఉంది. అది తప్పు అనే విషయం ప్రపంచమంతా ఎరక. ఇందులో ఈ లెక్కనే తీసుకుందాం అధ్యక్ష. ఇందులో ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45, బీసీలు 56.33, ఓసీలు 15.79. అసెంబ్లీలో ఎమ్మెల్యేల వివరాలు ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. ఈ లెక్కల ప్రకారమే మన రాష్ట్ర అసెంబ్లీకి 1952 నుంచి మొన్నటి వరకు 2023 ఎన్నికల వరకు మొత్తం 1733 మంది ఎమ్మెల్యేలు పోయారు అధ్యక్షాలకు. 1733 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతే అందులో ఓసీలు 1045 మంది ఉన్నారు సార్. ఓసీలు 1045 మంది, ఎస్సీలు 293 మంది, ఎస్టీలు 116 మంది, బీసీల అధ్యక్ష 279 మంది. 1733 మంది ఎమ్మెల్యేలలో బీసీలు పోయింది 279 మంది అధ్యక్ష. ఆ బీసీలలో బీసీ మహిళలు పోయింది 8 మంది సార్. అందులో 4 సార్లు కొండా సురేఖ. ఇవి మా ప్రాతినిధ్యం. ఈ సభలలో మా ప్రాతినిధ్యం అంటే 15% ఉన్న అగ్రవర్ణాలు 60.3% ఎమ్మెల్యే సీట్లు పొందినాయి సార్ ఈ రాష్ట్రంలో. 56% ఉన్న బీసీలకు 16% మాత్రమే ఎమ్మెల్యే సీట్లు దక్కినాయి అధ్యక్ష. అంటే ఈ లెక్కలతో తేలింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు అగ్రవర్ణాలకు అంటే మొత్తం 1733 ఎమ్మెల్యేలలో అధ్యక్ష పాపం ఇందులో 578 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 155 ఎమ్మెల్యేలు వెలమ సామాజిక వర్గానికి, 70 ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గానికి. ఇట్లా మెజారిటీ సీట్లు ఈ పక్షాలకు పోయినాయి అధ్యక్ష. ఇలా తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళ అవకాశాలు తీసుకోగలిగారు. పై 3 కులాల జనాభా కంటే ఈ తెలంగాణలో ముదిరాజుల జనాభా డబుల్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో 2 ఉన్నారు. ఒక్కరే ముషిరాబాద్ మరి మీరు కలుపుకుంటారో లేదు, గంగపుత్ర అంటారు కదా, రైట్. ఒక్క ఆయన ఉన్నాడు సార్. ఇగో ఇవి లెక్కలు సార్. ఇంకంతే అదే కాదు సార్. సర్పంచ్ల కాడికి వద్దాం సార్. సర్పంచ్ల కాడికి వద్దాం. భారత పార్లమెంట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, సర్పంచ్ల కాడికి వద్దాం సార్. 2014-16 మధ్య ఒక్క వేరియేషన్ చూద్దాం సార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల సంఖ్య 8692 మంది సార్. అప్పుడు 1081 మంది ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు సార్. 119 మంది వెలమలు ఉన్నారు సార్. 97 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 20 లక్షల జనాభా పైచీలుకున్న యాదవులకు 560 దక్కినాయి సార్. అవి రిజర్వేషన్లు ఉండేప్పటికీ 47 బీసీ కులాలను కలిపి దక్కిన సర్పంచ్ పదవులు ఎంత అంటే 47 బీసీ కులాలకు దక్కిన ఎంత అంటే 324 సర్పంచ్ సార్. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలది తెలంగాణ వ్యాప్తంగా 2014-16 మధ్య మొత్తం ఎంపీటీసీలు 6490. అందులో సార్ ఇగో ఇది ఇగో మీ బిల్లు వచ్చినప్పుడు తీసుకోండి బాయ్ సార్. మాట్లాడకండి దయచేసి. ఇట్ ఇస్ నాట్ యువర్ సబ్జెక్ట్. మొత్తం ఎంపీటీసీలు 6490 ఉంటే అందులో పైన చెప్పినటువంటి 3 కులాలే దాదాపు 800 ఎంపీటీసీలు దక్కించుకున్నాయి సార్. ఆ తర్వాత విశ్వ బ్రాహ్మణులైన మా బీసీలకు
అందులో 5 కులాలు ఉంటే వాళ్ళకి దక్కిన ఎంపీటీసీలు ఈ రాష్ట్రంలో 37 దక్కినాయి సార్. ఇవి రాజకీయ అవకాశాలు. ఇవాళ మనం బిల్లులు పెట్టుకుంటా ఉన్నాం. రాజకీయ అవకాశాలు 42% రావాలి, ఆర్థిక అవకాశాలు 42% రావాలి, విద్యా ఉద్యోగాల్లో రావాలనుకుంటున్నాం కదా. ఎందుకు రావాలి, ఈ వర్గాలకు ఎందుకు ఇవ్వాలన్నప్పుడు మనం ఈ సమాధానం చెప్పుకోవాలి సార్. జెడ్పీటీసీలు చూస్తే అధ్యక్ష 441 ఉంటే అందులో దాదాపుగా 70 వరకు ఆ 3 వర్గాలకు పోయినాయి సార్. మా రజకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014-16 మధ్య మా రజక జెడ్పీటీసీ ఒక్కడే సార్. ప్రెసెంట్ ఉన్నటువంటి జెడ్పీటీసీలో మా బీసీ ముస్లిం జెడ్పీటీసీ ఒక్కరే సార్ అలంపూర్ కాడు ఉంటారు. అలాగే అధ్యక్ష ఈ లెక్కలు బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ పోగా మిగిలిన 50% అనధికారికంగా అగ్రవర్ణాలు రిజర్వేషన్ లాగా అనుభవించినాయి అధ్యక్ష ఈ దేశంలో. అంటే పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అప్పనంగా అన్ని పదవులు అనుభవించింది అప్పర్ కాస్ట్ మాత్రమే. మరి రాజ్యాంగ పీఠికలో చెప్పిన సాంఘిక